చంద్రగ్రహణం వచ్చినప్పుడల్లా ఒకే చర్చ, దీని ప్రభావం ఏమిటి? ఇది మనం 3 కోణాల్లో చూడాలి. 1 శారీరక ప్రభావం, 2 మానసిక ప్రభావం, 3 సామాజిక ప్రభావం. ముందుగా మనం శారీరక ప్రభావం మీద ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం చంద్రగ్రహణం అనేది భూమి నీడ చంద్రునిపై పడడం మాత్రమే. రేడియేషన్, పాయిజన్ గ్యాస్ కానీ ప్రమాదకర కిరణాల లాంటివి ఏమీ లేవు అని అంటున్నారు. మన శరీరంపై నేరుగా ఎలాంటి శాస్త్రీయంగా నిరూపితమైన హాని లేదు. అంటే శాస్త్రీయంగా చూస్తే ప్రత్యక్ష శారీరక దుష్ప్రభావం లేదు. 2 గర్భిణీలపై ప్రభావం ఏమైనా ఉందా అని అడుగుతుంటారు. సో సాంప్రదాయంగా చెప్పే విషయాలు ఏంటంటే బయటికి రావద్దు, సూదులు, కత్తులు, పదునైన వస్తువులు వాడొద్దు అని చెప్తుంటారు. పిల్లల్లో లోపాలు వస్తాయి, సో వారికి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అంటుంటారు. కానీ ఇప్పటి వరకు వైద్య శాస్త్రంలో దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఒక విషయం మాత్రం నిజం, భయం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది, అదే అసలు ప్రభావం. 3 మానసిక ప్రభావం. గ్రహణం అశుభం అని చిన్నప్పటి నుండి వినిపిస్తే పిల్లల్లో భయం పెరుగుతుంది, పెద్దల్లో ఆందోళన పెరుగుతుంది. సాధారణ ప్రకృతి సంఘటనను కూడా అపశకునంగా చూస్తే భయం మనసులో మొదలవుతుంది. దీని ప్రభావం ఆలోచనలపై పడుతుంది. సామాజిక ప్రభావం నుంచి చూస్తే కొన్ని చోట్ల ఆహారం పాడేయడం, వ్యాపారాలు తాత్కాలికంగా మూసివేయడం, ప్రయాణాలు వాయిదాలు వేయడం, ఇవి ఆర్థికంగా చిన్న నష్టాలే అయినా ఇవి నమ్మకం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే హిందూ సంప్రదాయంలో ఇది ఒక పుణ్యకాలం అని కూడా భావిస్తారు కొంతమంది. మంత్ర జపం, దానం, స్నానం, ఈ ఆచారాలు మానసిక శాంతి ఇస్తాయని చాలా మంది చెబుతారు. అంటే కొందరికి ఇది భయం కాదు, భక్తి కూడా. అసలు నిజం ఏంటంటే చంద్రగ్రహణం వల్ల ప్రకృతి మారదు, మన ఆరోగ్యం కూడా అంతకు మించి మారదు. మారేది ఏమిటంటే మన ఆలోచన, మన నమ్మకం. దుష్ప్రభావాలు శాస్త్రీయంగా లేవు, కానీ మానసికంగా, సామాజికంగా ప్రభావం ఉంటుంది. అది మనం ఎలా తీసుకుంటామన్నదే ముఖ్యం. భయం పెంచుకుంటే అది దుష్ప్రభావం, విజ్ఞానంతో చూస్తే అది ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం. అయినా పర్లేదు, మా కర్మ మాది, దానికి రెమెడీస్ చెప్పండి అని అంటే హిందూ సంప్రదాయంలో చెప్పే రెమెడీలు ఏంటంటే మంత్ర జపం, గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం లేదా ఇష్టదేవుని నామస్మరణం చేయడం మంచిదని చెబుతారు. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా శక్తివంతమని భావిస్తారు. తర్వాత ఉపవాసం, గ్రహణం మొదలైన తర్వాత భోజనం చేయకపోవడం, ఇది శరీర శుద్ధి, మనసు నియంత్రణకు మంచిదని పెద్దలు చెబుతారు. 3 తులసి ఆకులు. వండిన ఆహారంపై తులసి ఆకులు పెడతారు, ఆహారం అపవిత్రం కాకుండా ఉండటానికి అని నమ్మకం కొంతమంది. తర్వాత స్నానం, గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయడం, ఇది శుద్ధి ప్రక్రియగా భావిస్తారు. 5 దానం, పేదలకు అన్నదానం లేదా దుస్తులు ఇవ్వడం, ఈ సమయంలో చేసిన దానం పుణ్యంగా మారుతుందని విశ్వాసం. గర్భిణీలకు సూచనలు ఏమిటంటే బయటకి రాకూడదు, పదునైన వస్తువులు వాడకూడదు, విశ్రాంతి తీసుకోవాలి, ఇవి జాగ్రత్తలుగా చెప్పబడుతున్నాయి. సో ఫైనల్ గా AP39 టీవీ శ్రోతలకు మేము చెప్పేది ఏమిటనంటే భయపడకండి, ఆరోగ్యంగా ఉండండి, ఆసక్తిగా ఆకాశాన్ని చూడండి. పిల్లలకు ఇది ఒక సహజ ప్రక్రియ అని చెప్పండి.